సాగునీటిని అందించాల్సిన కాలువలు నిరుపయోగంగా మారడంతో పంటలు పండించుకునే పరిస్థితి లేదంటూ నెల్లూరు జిల్లా రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన జలాశయం రాళ్లపాడు 150 గ్రామాలు 4 మండలాల రైతాంగానికి సాగునీరు అందిస్తుంది. గత 5 ఏళ్లుగా నిర్వహణ లేక జలాశయంలోకి నీరు రాని పరిస్థితి. కుడి కాలువ పరిధిలో 18,000 ఎకరాలు సాగుభూమి ఉండగా ఎడమ కాలువ పరిధిలో 5,000 ఎకరాల్లో పంటలు పండిస్తారు. అనధికారికంగా మరో 4,000 ఎకరాలు పండిస్తారు. ఇంత ప్రాధాన్యత కలిగిన జలాశయం కాలువల్లో గత 3 ఏళ్లుగా కనీస సాగుకు నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. కాలువలు జమ్ము కంప చెట్లతో నిండిపోయి వర్షాలకు పడిన నీరు కూడా పారుదల కాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. మా ప్రాజెక్టులో దాదాపుగా ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పంటలు లేవు. సంవత్సరాల నుంచి ఇన్పు వాటర్ నిన్నట్లేదు, ప్రాజెక్టు నీళ్ళు రావట్లేదు. పంటలు పండక చాలా రైతులు గగ్గోలు పెడతారు. కాలువలు చాలా మరమ్మతులు ఉన్నాయి. ఒకవేళ వర్షాపాతం వల్ల చెరువు నీళ్ళు వచ్చినా కాలువలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎడం కాలువ పనులు చేయక 20 సంవత్సరాలు అయింది. అక్కడ పూడికి తీసే నాదులు కూడా లేదు. ఉపాధి హామీ దాని కింద చేసినా ఒక దిగిపోతుంది. కానీ ఈ కాలువ కింద 2,000 ఎకరం, ఆ కాలువ కింద 16,000 ఎకరం ఉంది. 2 కాలువల పరిస్థితి. కుడి కాలువ సైడ్ మొత్తం రోడ్లు గేట్లు మొత్తం ఏం లేదు, జంగిల్ కిల్లర్స్ కమ్మకపోయి ఉండేవి. కాలువ జమ్ము పెరిగిపోయి కాలువ అంతా సుక్క నీళ్ళు కూడా లీక్ నీళ్ళు కూడా కిందకు పోయే మార్గం లేదు. అది 10 సంవత్సరాల నుంచి అట్నే పడిపోయి ఉండేవి. ఇక ఏదైనా మనుషులు పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి దేవకి మక్కనపాలెం ఎస్సీపాలెం పోవాలన్నా కట్టన పోయే మార్గం లేదు. ఈ లస్కర్లు బస్కర్లు పోయి ఆ టైంలో ఏదో అప్పుడు వేస్తుండేది. లస్కర్లు కానీ గేదెలు కానీ పోయి కార్లు పోవటం జరిగేది. అట్లాంటివన్నీ బంద్ అయిపోయి చుట్టూ తిరిగి ఎస్సీపాలెం మీద సాయిపేట అటు పోవాల్సి వచ్చింది. ఏ మనుషులు పోయినా బండ్లు పోయినా. ఎడవ కాలం కింద రైతులు సార్ ఇక్కడ నుంచి మొత్తం అయినా చూసుకోండి సార్. గంగపాలెం బ్యాంచ్ అని ఉంది, శివలపేట బ్యాంచ్ అని ఉంది. గంగపాలెం బ్యాంచ్ కాడ తలుపు కూడా లేకుండా ఇరగబడి ఇవాళ మామూలు గట్టిగా మనం నడవాలన్నా నడిచే ఇది లేదు, పడిపోయేటట్టు ఉంది. అది మేము ఏందని అడిగితే ఈడ నుంచి నందలపూర్ చెరువుకి మామూలుగా ఈడ నుంచి కాలువ తవ్వాలా, ఈ గ్రాంట్ అయింది, దాంట్లో పెట్టినప్పుడే ఇది అవుద్ది అని అంటూ ఆపేసిండ్రు. ఇవాళ దాన్ని పట్టించుకున్నాడో లేడు. చిల్ల చెట్లు కంప బలిసిపోయి ఇవాళ అన్ని లీకు నీళ్ళు పోవాలంటే కిందకు పోయే పరిస్థితే లేదు. జంపాలవారిపాలెం, వాకమళ్లవారిపాలెం దిగువ గ్రామాల్లో కాలువలు దెబ్బతిన్నాయి. చివరి భూములకు చుక్క నీరు పారుదల కావడం లేదు. స్పిల్వే గేట్లు కూడా లీక్ అవుతున్నాయి. ప్రాజెక్టు డ్యాం రోడ్డు పూర్తిగా దెబ్బతిని పొలాలకు వెళ్లేందుకు సైతం ఇబ్బందికరంగా మారిందని రైతులు చెబుతున్నారు. లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ అంతా గడ్డి మరిచిపోయింది. వాటర్ ఏం లేదు, రైతులకేం ఉపయోగం లేదు. కాంట్రాక్ట్ బేసిక్లో పెట్టుకునేది ఏంటండి, అంతలా రిజర్వాయర్ డిస్ట్రిక్ట్ మేజర్ రిజర్వాయర్ అది. జంగిల్ క్లియరెన్స్ ఏమన్నా చేశారా? ఎవరు దానికి ఒక టెండర్ అవసరం లేదు. ఉండే లస్కర్స్ ఓన్లీ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఒక్కడతను ఒక్క చెట్టు కొడితే అయిపోతాయి. మేము కోరుకునేది ఏంటంటే ప్రాజెక్టుకి జంగిల్ క్లియరెన్స్, ప్రాజెక్ట్ కమ్ అథారిటీ ఉండాలి. రైతులు ఈరోజు వలసపోతుందంటే 10 ఎకరాల పొలం ఉన్నాడు పోయి బేల్దారి కాడ బొచ్చ మోస్తున్నాడు హైదరాబాద్లో. ఎంత దుస్థితి 5 ఏళ్లలో. చెరువు మంచి మెయింటైన్ లేదు సార్. కాలువలు కానీ మెయింటైన్ ఏం లేదు. ఏముంది, వర్షాల్లో తక్కువ నీళ్లు మాకేం ప్రాజెక్టుకి సంవత్సరాల చేరు ప్రాజెక్టు నుంచి లేవు. కాలువలో మంచి పూడికలు తీపిచ్చి గుర్రపు డెక్కలు ఉన్నాయి కదా, అవన్నీ తీపిచ్చి చెరువు మంచి మెయింటైన్ ఉంటే పర్వాలేదు. లేకపోతే అంతా వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ కాలువల మీద వెళ్తూ ఉంటే మొత్తం జంగిల్ పడిపోయి కనీసం రేపు వర్షాలు వచ్చినా కూడా జంగిల్లో నుంచి వాటర్ బయటికి రాని పరిస్థితి. ఉత్తర కాలువ విషయంలో కూడా ఏదైతే మనకి సోమశిల 1.5 TMC వాటర్ రావాలో ఆ వాటర్ కూడా సఫిషియెంట్గా రావడం లేదు. 150 మీటర్లు రాకు కొంచెం అడ్డుపడి రాళ్ళపడికి రావాల్సిన 1.5 TMC కూడా కొంచెం హైట్ లెవెల్ కట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. డీప్ కట్టింగ్ ఉంది. అదేవిధంగా కింద కాలువలు కూడా ఎక్కడ కూడా మొత్తం జంగిల్ పడిపోయి వాటికి కూడా రేపు వచ్చే వర్షాకాలం సీజన్కి వచ్చే ముందే వాటన్నిటిని కూడా క్లియరెన్స్ చేయించే దానికి కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించే కార్యక్రమం కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. జలవనరుల శాఖ అధికారులు స్పందించి రాళ్లపాడు కాలువల మరమ్మత్తు పనులు సత్వరం చేపట్టాలని రైతులు కోరుతున్నారు.